వీక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మీకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి మే మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే జన్మ శని యొక్క దోషం ఉన్నది, ఏలినాటి శని యొక్క స్థితి, వ్యయ రాహు యొక్క స్థితి ఉన్నది. అలాగే ఈ మాసంలో జన్మ కుజుని యొక్క దోషం పోతోంది. ఇది ప్రధానమైన విషయం. జన్మ రాశియందు శని కుజుల యొక్క యుతి పాపార్గళం అంటే ద్విద్వాదశ స్థానాల్లో 2 పాపగ్రహాలు రవి, రాహువును. అంటే అసలు మనం చెప్పక్కర్లేదు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మీరు బాగా వేడిగా ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఏదైనా ఇప్పుడు కంటైనర్ హౌసెస్ వస్తున్నాయి. ఒక కంటైనర్ హౌస్‌లో గనక వీళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి బాగా ఎండలో ఎలా ఉంటుంది? కింద పైన పొగలు, సెగలు వచ్చేస్తాయి. మనం ఉండలేము అసలు ఆ ప్రాంతంలో. అలాంటి వాతావరణం ఉన్నది. ఉన్న చోట ఉండలేము. అలా అని బయటికెళ్ళి బతకలేము. అడ్జస్ట్ అవ్వలేము. నచ్చింది చేయలేము. చేసేదేమో నచ్చదు. అలా ఉంటుంది వాతావరణం. అంటే అసలు మనం అసలు ఎలా ఎగ్జిస్ట్ అవుతాం అనేటువంటి విషయాలు. అంతా మిమ్మల్ని మీరు కుదించుకుని, మిమ్మల్ని మీరు తగ్గించుకొని, సర్దుకొని ముందుకు వెళుతూ ఉండేటువంటి పరిస్థితులు. జన్మ రాశి గతే భౌమౌ యక్ష రాక్షస పీడితం అన్నారు. అంటే ఒక రాక్షసుడు వాడికి ఎవరైనా మనిషి దొరికితే వాడు ఎంత పీడిస్తాడో, కుజుడు జన్మరాశిలో ఉంటే అంత పీడిస్తాడని చెప్పారు. అక్కడ కుజుడు ఒక్కడే లేరుగా, శని కూడా ఉన్నారు. తేజో హానిర్మతిర్భ్రంశో మనఃపీడ భయం తదా రోగార్తిర్బంధువైరంచ. కనబడ్డ వాళ్ళందరూ తిడుతూనే ఉంటారు. ఎవరితో మాట్లాడితే వాడితో తగు వస్తూ ఉంటుంది. ప్రతివాడు మీ మీద కోపాన్ని చూపెడతాడు. మీ కోపం మీరు ఎవరి మీద చూపించడానికి ఉండదు. మీకు చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మీకు చాలా కోపం వస్తుంది. మీకు చాలా అసహనం ఉంటూ ఉంటుంది. కానీ మొహం మీద కనిపించడానికి అవకాశం ఉండదు. మీరు చూపించకూడదు. అక్కడ ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుందో చూడండి. అంటే పెనం మీద నుంచున్నట్టు ఉంటుంది వాతావరణం. ఓ చెరుకు గడని ఆ చెరుకు మిషన్‌లో పెడితే అది పిప్పయిపోయి బయటకొస్తుంది. అలా పొద్దున్న మొదలుకొని సాయంత్రం ఇంటికొచ్చేసరికి మీ సారం అంతా లాగేస్తారు ప్రతి ఒక్కడు. అంత శ్రమ పడతారు, అంత కష్టపడతారు. దానికి తగ్గ ప్రతిఫలం ఉండదు. ఇది ఈ మీనరాశి వారి యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. కారణం ఏంటి అంటే ఈ 4 గ్రహాలు వాళ్ళు నిజానికి ద్విద్వాదశ స్థానాల్లో రాహు, రవులు, జన్మరాశియందు శని, కుజులు, అర్ధాష్టమమందు గురుడు. ఇంకా అసలు జీవితం ఏముంది? ఉన్న గ్రహాలన్నీ పగబట్టేసి మీ మీదే ఫలితాన్ని చూపెడుతూ ఉన్నాయి. అయితే ఈ మాసం మీరు గమనించండి మీనరాశి వాళ్ళకి చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. ఏమండి మా పరిస్థితి అంటే, ఇప్పుడు ఈ మాసంలో మే నెలలో 12వ తారీఖు దాటిన తర్వాత కుజుడు తప్పుకుంటారు. జన్మరాశి నుండి కుజుడు తప్పుకుంటారు. ఇది కొంత ఉపశమనం. ఎవరికి ఉపశమనం? అనారోగ్య సమస్యలతో బాధపడ్డవారు, ఆపరేషన్‌లు చేయించుకుని, లేదా అనారోగ్య సమస్యలతోటి మెడికేషన్‌లో ఉండేటువంటి వారు, త్వరగా రికవరీ అవ్వడానికి, అనారోగ్య సమస్యలు తగ్గడానికి, యాక్సిడెంట్‌లై వాటి నుండి రికవరీ అవుతూ ఉండేటువంటి వారికి, లేదు ఏదైనా ఆపరేషన్‌లై రికవరీ అవుతూ ఉండేటువంటి వారికి, వీరందరికీ ఇది చాలా గొప్ప ఉపశమనం. తర్వాత రవి యొక్క మార్పు. మీనరాశి వారు ఏ రోజు కోసం ఎదురు చూడాలి అంటే 15 మే. మే 15 దాటిన తర్వాత దాదాపుగా 6 నెలల తర్వాత ఈ రవి యోగించేటువంటి స్థితి. ఈ ఉపచయ స్థానంలో తృతీయ స్థానమందు రవి యోగిస్తారు. లాభస్థానంలో రవి యోగించినా అదేం పెద్ద ఫలితం రాలా. తృతీయమందు యోగించేటువంటి రవి గొప్పవారు. ఆయన దేన్నిస్తాడు? ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమః. అసలు ఎవరితోనైనా వెళ్లి మాట్లాడేటువంటి స్థితి, ఆరోగ్యము, సంతోషము అసలు ఇవి లేవు గదా! మీనరాశి వాళ్ళకి. ఆయన ఇవ్వడానికి వస్తున్నాడు తృతీయ స్థానంలోకి వెళ్ళి. కాబట్టి దాన్ని అనుభవించేటువంటి పరిస్థితులు 15వ తారీఖు దాటిన తర్వాత ఉంటాయి. 12వ తారీఖు దాటాక కుజుని మార్పు, తద్వారా కొంత ఉపశమనం. 15వ తారీఖు దాటాక రవి మార్పు, తద్వారా మరింత ఉపశమనం. అలాగే శుక్రుడు, బుధుడు ఈ మాసంలో కూడా కొంత యోగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి శుక్రుడు 2వ స్థానంలో యోగిస్తూ ఉంటారు కాబట్టి ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి ఈ ఏప్రిల్ నెలతో పోల్చుకుంటే అంత దారుణమైనటువంటి నెలతో పోల్చుకుంటే మే నెల మీనరాశి వారికి చాలా మంచిని చేసేటువంటి మాసంగానే చెప్పవచ్చును. అయితే మీరొకటి గమనించాలి. మీ మీద నిందారోపణలొస్తాయి. మిమ్మల్ని పరిశీలన చేస్తూనే ఉంటారు. మిమ్మల్ని పరీక్ష పెడుతూనే ఉంటుంది ఈ గ్రహస్థితి. ఎక్కడా కూడా తేలిపోకూడదు. మీరు చూడండి చాలా తక్కువగా మాట్లాడమనే చెప్తూ ఉన్నాను చాలా కాలం నుండి. ఇప్పుడు కూడా చాలా తక్కువగానే మాట్లాడుతూ ఉండండి. కోపాన్ని ప్రదర్శించవద్దు. ఎంత కోపాన్ని మీరు అణిచిపెట్టుకుంటే, ఎంత కోపాన్ని నిజంగా అణిచిపెట్టుకోకూడదు, వదిలిపెట్టేయాలి.
మీ గ్రహస్థితి ఎలా ఉంది అని మీరు దృష్టిలో పెట్టుకుని మీ కోపాన్ని మీరు వదిలిపెట్టేసుకుని ముందుకు వెళ్ళగలిగినటువంటి వాడు గొప్పవాడు. ఇంకొక నెల ఓపిక పట్టండి. ఇంకొక నెల ఓపిక పడితే మే నెల పూర్తయిపోయి జూన్ నెల వస్తే మీ కష్టాలన్నిటికీ మీకు విముక్తి దొరుకుతుంది. జూన్ 2న గురుడు మారబోతూ ఉన్నారు. ఆ జూన్ నెలలో మారేటువంటి గురుడు మీనరాశి వారిని అన్ని రకాలుగాను ఆదరిస్తారు. అది చాలా గొప్ప మార్పు. కాబట్టి అప్పటి వరకు భగవంతుడి మీద భారం వేయండి. ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండండి. శనివారం, సోమవారం శివాలయానికి వెళ్లి దీపం పెడుతూ ఉండండి. ఈ ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.